ओम श्री गुरुभ्यो नमः। सबको मेरा सादर प्रणाम। वेलकम बैक टू आवर चैनल शर्मास लर्निंग हब। आज हम 7वीं कक्षा का दूसरे पाठ पढ़ेंगे। उसका नाम है किसान की होशियारी। एक बहुत मजेदार कहानी है। चलो देखते हैं फिर। కిసాన్ కి హోషియారీ అంటే కిసాన్ అంటే ఏంటి? రైతు. హోషియారీ అంటే తెలివి, రైతు యొక్క తెలివి. చూడండి, హెడ్డింగే టైటిలే ఇంత బాగుందంటే మన స్టోరీ ఎంత బాగుంటుందో. सोचिए बोलिए. यहाँ हमें एक तस्वीर दिखाई दे रहा है. ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. बातचीत के लिए. చిత్ర में क्या क्या दिखाई दे रहा है. ఇమేజ్ లో ఏమేం కనిపిస్తున్నాయి అని అడుగుతుంది. చిత్ర అంటే ఇమేజ్. ఇమేజ్ లో ఏమేం కనిపిస్తున్నాయి అని అడుగుతున్నారు. ఏం కనిపిస్తున్నాయి చిత్రంలో? ఒక సింహం కనిపిస్తుంది, కొన్ని కోతి పిల్లలు కనిపిస్తున్నాయి, ఇంకా ఇదేంటి? మొక్కజొన్న తోట. కోతి పిల్లలన్నీ సింహాన్ని చూసి భయపడి పారిపోతున్నట్టు ఉంది. చూడండి, ఎక్స్ప్రెషన్స్ చూడండి. సో హిందీలో చెప్దాం. సింహాన్ని హిందీలో ఏమంటారు? షేర్ అంటారు. కోతుల్ని बंदर अंटार. चित्र में एक शेर दिख रहा है और 5 बंदर दिख रहा है. साथ में वो सब एक मक्के का खेत में है. मक्के मतलब మొక్కజొన్న. మొక్కజొన్నని హిందీలో మక్కే అంటారు. ఖేత్ అంటే పొలం. చూడండి, ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి? ఇవన్నీ ఒక రోలో ఉన్నాయంటే దాని ఉద్దేశం అదొక చేనని అర్థం అన్నమాట. ఓకేనా? చిత్రమే కితనే జాన్వర్ హై. చిత్రంలో ఎన్ని జంతువులు ఉన్నాయి అని అడుగుతున్నారు. చిత్రమే 2 तरह की जानवर है और संख्या में है तो 6 जानवर है. मतलब చిత్రంలో 2 రకాల జంతువులు ఉన్నాయి. ఒకటి సింహం, ఇంకొకటి కోతి. एक शेर और बंदर. और कितने मतलब नंबर में है तो 6. 1 2 3 4 5 6. 6 जानवर हैं. चित्र में कौन सा पेड़ पौधे हैं? చిత్రంలో ఎటువంటి మొక్కలు ఉన్నాయి? పేడ్ మతలబ్ ట్రీ, పౌదే మతలబ్ ప్లాంట్. పౌదా అంటే మొక్క అని అర్థం. పౌదే అంటే మొక్కలు, ప్లూరల్ అన్నమాట. పేడ్ అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా, ఒక చెట్టు అయినా చాలా చెట్లైనా పేడ్ అని అంటాం హిందీలో. చిత్ర में कौन सा पेड़ पौधा है? चित्र में मक्के का पेड़ पौधा है. మక్కే మతలబ్ ప్లూరల్, మక్కా ఈజ్ సింగులర్. మక్కా అంటే మొక్కజొన్న, మక్కే ఈజ్ మొక్కజొన్నలు. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద చాప్టర్. కిసాన్ కి హోషియారీ. ఇందాక చెప్పాం కదా, రైతు యొక్క తెలివి. మరి ఏంటో చూద్దామా ఆ రైతు యొక్క తెలివేంటో. ఏ కిసాన్ అపనా ఖేత్ జోత్ రహా థా. అంటే ఒక రైతు తన పొలాన్ని దున్నుతున్నాడు అన్నమాట. ఖేత్ జోత్నా అంటే పొలం దున్నడం అని అర్థం అన్నమాట. ఖేత్ అంటే పొలం, జోత్నా అంటే దున్నడం. एक किसान अपना खेत जोत रहा था. अचानक कहीं से एक बालू आ गया. अचानक అంటే సడన్లీ. ఏక్ బాలు. బాలు అంటే ఏంటి? బాలు అంటే బియర్, అంటే ఎలుగుబంటి. అచానక్ సే కహీసే. కహీసే అంటే ఎక్కడి నుంచో తెలీదు, సడన్ గా ఎక్కడి నుంచో వచ్చేసింది ఒక ఎలుగుబంటి. బాలు కిసాన్ కు మారనే జపటా. అంటే ఏం చేసింది ఎలుగుబంటి? ఎలుగుబంటి అంటే సాధారణంగా మృగం కాబట్టి అదేం చేసిందంటే వెంటనే రైతు మీద దూకి దాడి చేయడానికి ప్రయత్నం చేసింది, అతన్ని చంపేయడానికి. మారనే చపటా అంటే చంపడానికి లేదా కొట్టడానికి దూకడం. మారనే అంటే చంపడం, కొట్టడం అని 2 అర్థాలు వస్తాయి. ఇది క్రూర మృగం కాబట్టి మనం ఇక్కడ చంపడానికి అనే ఉద్దేశంలో తీసుకోవచ్చు అన్నమాట. కిసాన్ నే కహా. అది అలా కోపంగా దాని మీద రైతు మీదకి వస్తున్నప్పుడు రైతు ఏం చెప్పాడంటే, मुझे क्यों मारते हो? उपज होने दो, जो कहोगे
వహీ ఖిలాऊंगा అన్నాడు. ఇక్కడేమన్నాడు చూడండి రైతు తెలివిగా, నన్నెందుకు చంపుదాం అనుకుంటున్నావు? ముझे क्यों मारते हो? నా మీద ఎందుకు దాడి చేస్తున్నావు? ఉపజ్ హోనే దో అంటే పంట పండనివ్వు. ఉపజ్ అంటే ఏంటంటే పంట. ఉపజ్ హోనే దో పంట పండనివ్వు. జో కహోది జో కహోగే వహీ ఖిలాऊंगा నువ్వేది కావాలంటే నీకదిస్తా. నన్నిక్కడ పంటేసుకోనివ్వు. నీకేది కావాలంటే ఆ ఫుడ్ నేను నీకిస్తా అని చెప్పి డీల్ చేసుకున్నాడనమాట. నువ్వు నన్ను చంపొద్దు. నేను నీకేది కావాలంటే నీకదిస్తాను. నన్ను పంట పండించుకోనివ్వు అని చెప్పేసి ఒక డీల్ చేసుకున్నాడు. జనరల్‌గా ఎవరైనా జంతువులు ఇలా వచ్చి వాళ్ళ మీద పడితే లేదా ఇలా చంపడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? పారిపోవడము, అలాగే ఏదో ఒకటి చేస్తారు కదా! కానీ ఈ రైతు తెలివైన వాడు ఏం చేశాడో చూడండి. దాంతోనే డీల్ కుదుర్చుకున్నాడు. భాలూనే కహా భాలూనే కహా ఏమందో చూడండి అప్పుడు ఎలుగుబంటి. భూమి కే ఊపర్ కి ఉపాజ్ మేరీ और नीचे की तुम्हारी रहेगी అంటే భూమికే ఊపర్ అంటే భూమి పైన ఏదైతే ఉంటుందో భూమికే ఊపర్కి ఉపాజ్ అంటే భూమి పైన ఉండే పంట ఏదైనా ఉందో అది నాది ఆర్ నీచేకి తుమ్హారీ రహేగి దాని కింద భూమి కింద ఏదైతే పండుతుందో అది నీది అని చెప్పేసి డీల్ చెప్పిందనమాట. అదేమనుకుంది ఏదో అంటే గోధుమలో లేకపోతే రైసో ఏదో ఒకటి వేస్తాడు మనకి చక్కగా పైన తినడానికి వస్తుంది అని చెప్పేసి అనుకుందనమాట. అప్పుడు రైతు ఏం చేశాడు? సరే అని చెప్పేసి డీల్ కుదుర్చుకొని నెక్స్ట్ కిసాన్నే ఆలు బోదియా ఏం చేశాడో తెలుసా? రైతు తెలివైనవాడు కదా మరి. ఆయన ఏం చేశాడంటే ఆలు అంటే ఏంటి? పొటాటో, బంగాళదుంప. రైతు ఏం చేశాడంటే బంగాళదుంపని నాటాడు. ఉపాజ్ హుయితో బాలుకో పత్తే ఖానేకో మిలా పంట పండింది. మరి బంగాళదుంపలంటే ఎక్కడ పండుతాయి? భూమి లోపలే కదా. భూమి పైన ఉండేదంతా ఆకులే. సో మరి ఇంకా పంట పండిన తర్వాత ఎలుగుబంటికి పాపం తినడానికి ఓన్లీ ఆకులే దొరికాయి. ఇక పత్తే మతలబ్ ఆకులు. పత్తా అంటే ఆకు, పత్తే అంటే ఆకులు ప్లూరల్. ఓకేనా? బాలు చిడుకర్ రహగయా అంటే బాలు చిరాకు పడి వదిలేసిందబ్బా. ఛీ, అరే నేను ఏదో ప్లాన్ చేసుకుంటే ఇది ఇంకేదో అయిపోయిందే అని చెప్పి అనుకుంది. ఇంకేం చేయలేదు కదా, సరే ఈసారి ఇంకేదన్నా తెలివిగా అడుగుదామని అనుకుంది అనమాట. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చారు. కిసాన్ క్యా కర్ రహా థా ఇక్కడ కిసాన్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ రైతు ఏం చేస్తున్నాడు? ఆలు కి టోకరీ కో లేకర్ జా రహా హై और బాలు గుస్సే సే దేఖ్ రహా హై అంటే ఇక్కడ రైతు బంగాళదుంపల్ని బొట్లో వేసుకొని తీసుకెళ్తున్నాడు అనమాట. अगली बार बालू ने कहा देखो इस बार भूमि के नीचे की उपज मेरी और ऊपर की तुम्हारी ఈసారి ఎలుగుబంటి ఏం చేసిందంటే పోయినసారి తెలివి తక్కువగా అడిగాను, ఈసారి ఇంకా తెలివిగా అడుగుదాము. ఈసారి భూమి కింద ఉన్నది నాది, భూమి పైన ఉన్నది నీది అని చెప్పేసి డీల్ కుదిర్చింది అనమాట. అగ్లీ బార్ అంటే నెక్స్ట్ టైం ఏం చేసింది? వెంటనే దేఖో చూడు ఇస్ బార్ భూమికే నీచేకి ఉపాజ్ మేరీ ఈసారి భూమి కింద ఉన్న పంట నాది ఆర్ ఊపర్కి తుమ్హారి భూమి పైన ఉన్నది నీది అని చెప్పేసి చెప్పింది. రైతు సరే మరి ఇంకేం చేస్తాం, నువ్వు చెప్పిందే చేయాలి కదా అని చెప్పేసి వచ్చాడు. అదేమనుకుంది, ఈసారి కూడా బంగాళదుంపలు వేస్తాడు, నేను బంగాళదుంపలు తింటాను, వాడికి ఆకులు ఉంటాయి అనుకుంది. ఇస్ బార్ కిసాన్ని గేహూ బోదియా ఈసారి ఏం చేశాడో తెలుసా రైతు ఇంకా తెలివైన వాడు కదా. ఏం చేశాడంటే గేహు అంటే ఏంటో తెలుసా? వీట్, గోధుమ అంటే మనం చపాతీ చేసుకుంటాం చూసారా, ఆ గోధుమల్ని పిండి చేస్తే వచ్చేదే గోధుమ పిండి, దాంతో మనం చపాతీ చేసుకుంటాం. ఆ గోధుమ గింజలు ఉంటాయి చూసారా, దాన్ని పంటేశాడు అనమాట అతను. ఇస్ బార్ కిసాన్ని గేహూ బోదియా బోనా అంటే ఏంటి? నాటడం. అర్థమైందా? జబ్ ఉపజ్ హుయి తో కిసాన్ కో మిలే చమ్కీలే గేహూ ఎప్పుడైతే పంట పండిందో, ఉపజ్ హుయి అంటే పంట పండడం, తో కిసాన్ కో మిలే చమ్కీలే గేహూ కిసాన్కి ఏం దొరికింది? మెరిసే గోధుమలు దొరికాయి. అంటే గోధుమలు ఎలాగో భూమి పైనే కదా పండేది. బాలు కోమిలి కేవల్ జడే అంటే
ఇంకా ఎలుగుబంటికి ఏం మిగిలింది ఇంకా లోపల ఉండే రూట్స్, మట్టి లోపల ఉండే వేర్లే మిగిలాయి. భాలు కీచ్ కర్ రహ గయా. ఎలుగుబంటి కోపం వచ్చి ఇంకా వదిలేసింది. ఏం చేయలేదుగా, తను మాట్లాడుకుని డీలే మరి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. దూసరీ బార్ బాలుకో క్యా మిలా. సెకండ్ టైం బాలుకి ఏం దొరికింది, అదే ఎలుగుబంటికి ఏం దొరికింది చూడండి, ఇక్కడ వేర్లు మాత్రమే దొరికాయి. కేవల్ జడే మిలే హై. ठीक है, जड़े मीन्स रूट्स. इस बार बालू किसान को पाठ पढ़ाने की सोची. ఈసారి ఏమనుకుంది, చా భూమి కింద ఉన్నది అడిగినా నాకే లాస్ వచ్చింది, భూమి పైన ఉన్నది అడిగినా నాకే లాస్ వచ్చింది, ఈసారి తెలివిగా అడుగుదామని చెప్పేసి ఆ రైతుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుందనమాట. పాట్ పడానే అంటే, పాట్ పడానే మతలబ్ సబక్ సిఖానా. పాట్ పడానే అంటే ఏంటంటే బుద్ధి చెప్దామని అనుకుందనమాట. उसने किसान से कहा, भूमि के सबसे ऊपर और भूमि के नीचे की उपज मेरी. కిసాన్ మాన్ గయా అంటే ఈసారి ఏం చెప్పిందంటే, భూమికి బాగా పైన ఉన్న అంటే పైన చాలా హైట్ లో ఉన్నవన్నీ నావి, భూమికి రూట్స్ అంటే భూమి కింద ఉండేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నావి, మధ్యలో ఉండే కాండం ఉండింది కదా అది నీది అని చెప్పింది అనమాట. ఈసారి ఇంక తప్పించుకోలేడు రైతు, ఎలాగైనా సరే నాకే ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి అనుకుందనమాట. కిసాన్ సరే అన్నాడు. మన కిసాన్ ఇంకా తెలివైనవాడు, మరి ఏం ప్లాన్ చేశాడో చూద్దాం. ఇస్ బార్ కిసాన్ నే లగాయా గన్నా. గన్నా అంటే ఏంటో తెలుసా? గన్నా అంటే చెరుకు. ఈసారి రైతు ఏం చేశాడంటే, నువ్వే అంత తెలివిగా ఉంటే నేను నీకన్నా తెలివిగా ఉంటానని చెప్పేసి చెరుకు వేసాడు అనమాట. చెరుకు చేనేసాడు. జబ్ ఉపజ్ హుయి తో భాలుకో మిలా పత్తే ఆర్ ఝడే. ఈసారి పంట వచ్చిన తర్వాత మరి ఎలుగుబంటికి ఏం దొరికిందంటే, మళ్ళీ పైనుండే ఆకులు కిందుండే రూట్స్ అంతే. మధ్యలో ఎందుకంటే కాండమే కదా, మధ్యలో ఉండే కాండమే కదా మనకి ఈ స్టెమ్మే కదా మన షుగర్ కేన్ అనేది. బాలుక సిర్ చకరా గయా అంటే తల తిరిగిపోయిందంట బాలుకి. అబ్బా ఇట్లా ఏంట్రా ప్రతిసారి నేనే మోసపోతున్నాను అని. తీసరీ బార్ కిసాన్ నే క్యా కియా. మూడోసారి రైతు ఏం చేశాడు అని అడుగుతున్నారు. మూడోసారి రైతు ఏం చేశాడు, తీసరీ బార్ కిసాన్ నే గన్నా ఖేత్ లగాయా అంటే చెరుకు చేను వేశాడు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద చాప్టర్. సో మొత్తం ఓవరాల్ గా ఏంటంటే, ఒకసారి రైతు తన పొలంలో పంట పండిస్తున్నప్పుడు ఎక్కడి నుంచో సడన్ గా ఒక ఎలుగుబంటి వచ్చి అతని మీద దాడి చేస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి దాంతో డీల్ మాట్లాడతాడు అనమాట. ఇదిగో మాట్లాడుతున్నాడు చూడండి, డీల్ మాట్లాడుతున్నాడు. నన్ను ఎందుకు చంపుతున్నావు, నేను పంట వేస్తాను, నీకేది కావాలంటే అది నీకు ఇస్తాను, మిగిలింది నేను తీసుకుంటాను అని చెప్పి డీల్ మాట్లాడుకున్నాడు. మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ డీల్ అప్పుడు ఏం చేసిందంటే, ఎలుగుబంటి భూమి పైన ఉన్నదంతా నాకు, కింద ఉన్నదంతా నీకు అని చెప్పేసి డీల్ మాట్లాడుకుంది. అప్పుడు ఆయన తెలివిగా పొటాటో పంట వేశాడు అనమాట, బంగాళదుంప. దానివల్ల అతనికి బంగాళదుంప, బాలుకేమో చెట్లు పైన ఆకులు మాత్రమే వచ్చాయి. తర్వాత ఎలుగుబంటి ఏం చేసిందంటే, ఈసారి మోసపోకూడదని చెప్పేసి నాకు ఈసారి భూమి కింద ఉన్నది కావాలి, భూమి పైన ఉన్నది నువ్వు తీసుకో అని చెప్పింది. అప్పుడు రైతు ఏం చేశాడు, గేహు అంటే గోధుమలు నాటాడనమాట. గోధుమలు నాటడం వల్ల రైతుకేమో గోధుమలు దొరికాయి, ఎలుగుబంటికేమో కిందున్న రూట్స్ దొరికాయి. తర్వాత మళ్ళీ మూడోసారి ఈసారి మోసపోకూడదని చెప్పేసి బాగా తెలివిగా ఆలోచించిన మన ఎలుగుబంటి ఏం చేసిందంటే, అన్నిటికన్నా పైన ఉన్నది నాది, భూమి లోపల ఉన్నది నాది అని చెప్పి డీల్ మాట్లాడుకుంది. రైతు ఇంకా తెలివిగా ఏం చేశాడంటే, షుగర్ కేన్ నాటాడు, చెరుకు. అయితే దానివల్ల ఏమైంది, రైతుకు షుగర్ కేన్ దొరికింది, దానికి మళ్ళీ ఎలుగుబంటికి యాజ్ యూజువల్లీ ఆకులు రూట్స్ దొరికాయి. ఓకేనా? ఓకే, లెట్స్ మూవ్ టు శబ్దార్థ్.
झपटना मतलब ఆక్రమణ్ మీన్స్ అటాక్ అంటే దాడి చేయుట. ఉపజ్ మీ మతలబ్ ఫసల్ మీన్స్ క్రాప్ అంటే పంట అని అర్థం. బోనా మతలబ్ బీజ్ డాల్నా మీన్స్ టు సో సీడ్స్ అంటే విత్తనం నాటుట అని అర్థం అన్నమాట. చమ్కీలే మతలబ్ ఉజ్వాన్ అంటే బ్రైట్ షైనింగ్ అని అన్నమాట. అంటే ప్రకాశవంతమైన అని అర్థం. జడే మతలబ్ మూల్ మీన్స్ రూట్స్ అంటే వేర్లు. చక్రా గయా మతలబ్ ఘబరా గయా మీన్స్ గాట్ కన్ఫ్యూజ్డ్ అంటే అయోమయంలో పడిపోయాడు. అది నాయన ఏం చేసినా మనకి ఏంటి ప్రాఫిట్ రావట్లేదని. చాలాకి మతలబ్ చతురాయి మీన్స్ క్లెవర్నెస్ అంటే చాతుర్యం. గేహూ మతలబ్ గోధుమ్ మీన్స్ వీట్ అంటే గోధుమ అని అర్థం. పాఠ్ పడానా మతలబ్ సబక్ సిఖానా మీన్స్ టు టీచ్ ఎ లెసన్ అంటే పాఠం నేర్పడం లేదా గుణపాఠం అని అర్థం అన్నమాట. సో లెట్స్ వన్ सी సారాంశం. एक किसान अपने खेत जोत रहा था. రైతు తన పొలం దున్నుతున్నాడు. ఖేత్ జోత్నా అంటే ఇందాక మనం అనుకున్నాం కదా పొలం దున్నటం. తబీ ఏక్ బాలు ఆయా. బాలు మీన్స్ ఎలుగుబంటి. ఆర్ కిసాన్ కో మార్నే ఝప్టా అంటే రైతుని చంపడానికి అతని మీద దూకిందనమాట. కిసాన్ డర్నే కే వజా సమజ్దారీ దిఖాయి. ఎవరైనా జనరల్గా క్రూర మృగాలు వస్తే చూసి భయపడతారు. కానీ రైతు ఏం చేశాడు? తన తెలివిని ప్రదర్శించాడు. సమజ్దారీ అంటే తెలివి. డర్నా అంటే భయపడటం. డర్నేకి వజా అంటే భయపడకుండా సమజ్దారీ దిఖాయి అంటే అతని తెలివిని ప్రదర్శించాడు అంటున్నారు. ఉస్నే కహా కి ఫసల్ ఉగానే దో జో కహోగే వహీ ఖిలాऊंगा అంటే నన్ను పంట పండించుకోనివ్వు, నీకు ఏ పంట కావాలో నీకు అది ఇస్తా, మిగిలింది నేను తీసుకుంటా అని చెప్పేసి డీల్ కుదుర్చుకున్నాడు. పెహ్లీ బార్ భాలునే భూమికే ఊపర్కి ఉపాజ్ అప్నే లియే మాంగి. ఫస్ట్ టైం ఏం చేసింది ఎలుగుబంటి, నాకు భూమి పైనున్నది కావాలి అని చెప్పేసి అతనికి చెప్పిందనమాట. కిసాన్నే ఆలు బోదియా. అది చెప్పిన వెంటనే రైతు ఏం చేశాడు? బంగాళదుంపలు నాటాడు. బాలుకో ఖానే కే లియే సిర్ఫ్ పత్తే మిలే. ఎలుగుబంటికి తినడానికి కేవలం ఆకులే దొరికాయి. दूसरी बार भालू ने अपने लिए भूमि के नीचे की उपज मांगी. ఈసారి రెండోసారి ఎలుగుబంటి ఏమడిగిందో గుర్తుందా మీకు? భూమి కింద ఉన్న పంట అడిగింది అనమాట. కిసాన్నే గేహూ బోదియా. అది అలా అడగగానే రైతు ఏం చేశాడు? గోధుమలు నాటేశాడు. బాలుకు ఫిర్ నిరాశ్ హోనా పడా. మళ్ళీ బాలుకి నిరాశే ఎదురైంది. ఎందుకంటే భూమిలో గోధుమలు వేసినప్పుడు భూమి లోపల కేవలం వేర్లే ఉంటాయి కదా. तीसरी बार बालू ने भूमि के सबसे ऊपर और भूमि के नीचे की उपज अपने लिए मांगी. ఈసారి మూడోసారి ఎలుగుబంటి ఏం చేసింది? అన్నిటికన్నా పైన భూమిలో బాగా పై భాగము భూమి పైన బాగా పై భాగము, భూమి లోపల భాగము రెండు నాకు కావాలి, మధ్యలో ఉన్నది నువ్వు తీసుకో అని చెప్పేసి చెప్పిందనమాట. కిసాన్నే ఇస్ బార్ గన్నా లగాయా. ఈసారి రైతు ఏం చేశాడు? చెరుకు వేశాడు, చెరుకు పంట వేశాడు. బాలుకో మిలే పత్తే ఆర్ జడే అంటే బాలుకి ఏం వచ్చింది? చెరుకు పైన ఆకు, చెరుకు కింద ఉన్న రూట్స్ అన్నమాట. బాలుకా సిర్ చక్రాగయా అంటే బాలు తర తిరిగిపోయిందనమాట ఇంకా. ఓకేనా? సో ఇది మన సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ మీరు కనుక ఫస్ట్ చాప్టర్ చూడకపోయి ఉంటే మన ఛానల్లోనే ఫస్ట్ చాప్టర్ లింక్ కూడా ఉంది. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.